ఎన్నికల నగారా మోగింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్, దీంతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్, ఇక్కడ కామారెడ్డి జిల్లా చూసుకుంటే కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, దీనికి సంబంధించినటువంటి ఎన్నికల నగర అయితే మోగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ఈరోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంతకుముందు నుంచి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎప్పుడెప్పుడా అని చాలామంది ఆశావాలు కావచ్చు, పార్టీలు ముందస్తుగా అభ్యర్థులనైతే ఖరారు చేసే ప్రక్రియలో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్. మొత్తానికి కోడ్ అయితే వచ్చింది. కోడ్కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్లోని నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు వస్తున్నటువంటి పరిస్థితి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజామాబాద్ లోకల్. ఎట్లా ఉంది నామినేషన్ వేస్తున్నారు ఈరోజు? ఈరోజు వేస్తున్నాం ఒక సెట్, రేపు ఒక సెట్ వేస్తాము. ఎట్లా ఉంది మొత్తానికి పరిస్థితి? ఎట్లా ఉంది నిజామాబాద్? చాలా రోజులుగా కూడా రేపో మాపో అన్నట్టుగా ఉండే, మొత్తానికి ఒకటేసారి రాత్రి అన్నట్టు నిన్న డిక్లేర్ చేసినటువంటి సందర్భం. అంతా మొత్తం ప్రిపేర్ అయ్యారు? అవును, గత కొన్ని నెలల నుంచి ఇది ప్రక్రియ జరుగుతున్నది. ముందుగా ఏందనుకో అనుకోకుండా నోటిఫికేషన్స్ జనవరి 26కి వస్తుంది, 27కి వస్తుంది, కానీ యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఎలక్షన్స్ అని ఎప్పుడో ప్రిపేర్ అయ్యారు. ముందుగానే నిన్న వెలువడిన కాబట్టి 3 రోజుల టైంలో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. పొద్దున్నే చాలా మంది అభ్యర్థులు వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకొని తర్వాత వేస్తారా, లేకపోతే ఇప్పుడే ఫిల్ చేసి వేస్తారా? ఈరోజు తీసుకొని మంచి రోజు చూసుకొని నామినేషన్ ఇద్దామని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మొత్తం 3 రోజులు, అంటే 28, 29, 30 3 రోజుల సమయం ఉంది. 3 రోజులలో ఏ రోజు ఎక్కువ నామినేషన్లు అయ్యే అవకాశాలు? నాకు తెలిసిన విషయం ఏంటంటే శుక్రవారం లాస్ట్ 30వ రోజు ఫ్రైడే వస్తుంది కాబట్టి అందరూ ఆ రోజు చాలా మంది అప్లికేషన్ ఇస్తారని అనుకుంటున్నాను. ఎట్లా ఇండిపెండెంట్గా చేస్తున్నారా, లేకపోతే ఏదైనా పార్టీ సింబల్ మీద మేము చేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నాం. టికెట్ ఇస్తారా ఇయ్యారా అని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి పార్టీలో ఉన్నాం కాబట్టి మాకే వస్తాను మేము నమ్మకంతో మేము చేస్తున్నాం. నాతో పాటు చాలా మంది అప్లికేషన్ ఇస్తారు. ఎవరికి ఇచ్చినా పార్టీ కట్టుబడి పని చేస్తానని పార్టీకి చెప్తా. ఇప్పుడు కూడా చెప్తాను. మేము 6 నుంచి చేస్తున్నాము. మా వైఫ్ని 6 నుంచి చేస్తుంది, నేను 25 నుంచి చేస్తున్నాను. మహిళలు ఈ మధ్యలో మొత్తానికి మహిళలే పెద్ద సంఖ్యలో ఈ ఎలక్షన్లో పాల్గొంటారు. గతంలో చూడొచ్చు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సైతం మహిళలకే రిజర్వ్ అయినాయి. మహిళలు చాలా ముందు వరుసలు ఉన్నారు. ప్రస్తుతం ఎట్లా ఉంది? బాగానే ఉందండి. అందరూ మహిళలే ఎక్కువగా పోటీ చేయడానికి ఆశపడుతున్నారు కాబట్టి ఎక్కువ మహిళలే వస్తారని నేను అనుకుంటున్నాను. మేయర్ పోస్ట్ కూడా మహిళలే ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. నేను కూడా వేస్తున్నాను 6th వార్డు నుంచి. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? ఇది మొదటిసారి? ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం చేస్తున్నా. కారణం ఏంటి? ముఖ్యంగా కారణం ఏంటి అంటే మా మామయ్య గారు తన గ్రంథాలయ చైర్మన్, 30 years నుంచి పార్టీలోనే ఉన్నాడు. ఇక కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అది ఇది అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. మహిళలకు ఛాన్స్, అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీరండి సపోర్ట్గా వచ్చారా? మీరు కూడా సపోర్టింగ్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మొత్తం నామినేషన్ ప్రక్రియ అంతా? ఇప్పటికైతే ఆసక్తిగానే ఉంది. మా వాళ్ళే ఇస్తున్నారు, వీళ్ళకి సపోర్టింగ్ వచ్చాము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అంటే రేపు ఎల్లుండి బాగా ఎక్కువ మొత్తంలో అయ్యే అవకాశాలు ఉంటాయంటారు? ఫ్రైడే రోజు అనుకుంటున్నారు అందరు. శుక్రవారం మంచి రోజు అని చెప్పి, మంచి రోజు అని మహిళలు కూడా ఎక్కువ ఫ్రైడే ఎక్కువ అమ్మవారి ప్రిఫరెన్స్ ఇస్తారని, ఫ్రైడేనే నామినేషన్ ఇస్తారని అనుకుంటున్నాను. నామినేషన్ వేస్తున్నారా? మేము యాక్చువల్లీ మా సిస్టర్కి అండ్ మా బ్రదర్ ఇలాకి ప్రపోజర్గా వచ్చాము. ఈ ప్రపోజర్గా ఉండాలి అంటే ఫస్ట్ మనకు మున్సిపాలిటీలో సంబంధించిన బకాయిలు, ట్యాప్ కనెక్షన్స్ బకాయిలు కానీ, హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ బిల్స్ కానీ ఇవి ఉన్నవి క్లియర్ చేస్తేనే వాళ్ళు ప్రపోజల్లో యాక్టివ్గా ముందుంటారు. లేకపోతే స్క్రూటినీ దగ్గర క్యాండిడేట్ని డిస్మిజల్ చేసేస్తారు, స్క్రూటినీ చేసేస్తారు. సో ప్రపోజల్గా బలపరచడానికి వచ్చాను నేను. నిజామాబాద్లోని టీటీడీ కళ్యాణ మండపం సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి అంశం మాట్లాడదాం. దీనికి సంబంధించిన ఆర్ఓ ఉన్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఉదయం నుంచి మరి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? వస్తున్నారా ఎవరైనా? ఇప్పుడు మేము మార్నింగ్ 8 o'clockకే ఇది ఫామ్ 1 నోటీసు, ఇది ఎలక్షన్ నోటీస్ పెట్టేశాము. మార్నింగ్ నుంచి కమిషనర్ కూడా వచ్చి విజిట్ చేశారు, పోలీస్ కమిషనర్ గారు. అలాగే కలెక్టర్ గారు కూడా వచ్చారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి విజిట్ చేశారు. ఇక్కడ ఏర్పాట్లు అనేది మేము ఒక అభ్యర్థులకు సంబంధించిన హెల్ప్ డెస్క్, బిఫోర్ స్క్రూటినీ హెల్ప్ డెస్క్ అరేంజ్ చేసాము. వాళ్ళకి ఫామ్స్ కూడా ఇస్తున్నాము. వాళ్ళకు డీటెయిల్స్, ఫిల్లింగ్ ప్రాసెస్, కావాల్సిన జతపరచవలసిన పత్రాలు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి హెల్ప్ డెస్క్లో అరేంజ్ చేశాము. సో ఇప్పటివరకు అయితే ఇక్కడ 25, 26 అండ్ 27 వార్డ్స్, ఒక్కొక్క వార్డు నుంచి ఒక 9-10 వరకు అప్లికేషన్స్ తీసుకెళ్లారు ఫామ్స్. కానీ ఇంతవరకు కూడా మనకు ఎవరు కూడా సబ్మిట్ చేయలేదు. ఫామ్స్ తీసుకెళ్లారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము, ఫామ్స్ ఇచ్చాము. మేబీ ఇప్పుడు ఇంకా 5 వరకు టైం ఉంది కాబట్టి అప్పటి వరకు మేబీ ఎవరైనా సబ్మిట్ చేస్తుండొచ్చు.
ఇక్కడ ఏర్పాట్లు అయితే బాగానే చేసాము అభ్యర్థుల కోసం కానీ ఇక్కడ అందరికి కూడా పోలింగ్ ప్రాసెస్ అంతా మంచిగా స్మూత్గా జరుగుతుంది. మీకు అంటే ముందస్తుగానే ట్రైనింగ్ ఇవన్నీ కంప్లీట్ చేస్తారా? మాకు ముందస్తుగా ఇచ్చారు ట్రైనింగ్, కొన్ని ఏంది మాకు మెటీరియల్ ఏంది అవసరమైనవి కూడా ఇచ్చారు, సబ్మిట్ ఇచ్చేశారు. సో దాని ప్రకారమే మేము ఫాలో అవుతున్నాం. మాకు ఏదైతే ఎలక్షన్ ఆర్ఓ హ్యాండ్ బుక్ ఉందో దాని ప్రకారమే ఫాలో అవుతున్నాం. కొంతమంది తెలియని వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ కాకుండా నాన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వస్తారు. అట్లాంటి వాళ్ళ కోసం ఏమైనా వాళ్ళ సందేహాలు నివృత్తి చేయడానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇక్కడ స్పెషల్గా మన అంటే వాళ్ళ కోసం ప్లస్ అందరికీ కూడా హెల్ప్ డెస్క్ అని చెప్పి మనము ఇక్కడ అరేంజ్ చేసాము. వాళ్ళు ఏది చదువుకున్న వాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళకి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మా హెల్ప్ డెస్క్లో అండ్ మేము మా ఏఆర్ఓ గారు కానీ మేము కానీ మా స్టాఫ్ అందరం కూడా వాళ్ళకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తున్నాం. అంటే ఫామ్ నింపే విషయంలో కానీ లేదంటే జతపరచవలసిన పత్రాల విషయంలో కానీ ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము క్లారిఫై చేస్తున్నాం. ముందస్తుగానే ఏదైతే ట్యాక్సెస్ కానీ ఇవన్నీ పే చేయాల్సి ఉంటుంది. పే చేయని వాళ్ళకి సంబంధించి మళ్ళీ వాళ్ళకి ఏమైనా గడువు ఉండడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా వెసులుబాటు? అంటే ఇప్పుడు మనకు నామినేషన్కి 3 days టైం ఉంది. సో ఈ 3 days టైం మనం ముందస్తుగా వాళ్ళకు ఏమేం పత్రాలు జతపరచాలి, ఇప్పుడు నోటీస్ సర్టిఫికేట్ కానీ తర్వాత బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కానీ ఇక్కడ ఎలక్ట్రల్ లిస్టు కానీ ఇలాంటివి సెల్ఫ్ డిక్లరేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ముందు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో వాళ్ళకు ఇప్పుడు వచ్చిన వాళ్ళకు ఫామ్స్ ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ ఫిలప్ చేసుకొని చెప్పాము. సో ఇప్పుడు 3 days టైం ఉంది కాబట్టి వాళ్ళు ఒకవేళ ఈ 3 days లోపల మనకు ఎప్పుడైనా కూడా నామినేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. మొత్తానికి నిజామాబాద్ మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు ఎక్కడికక్కడ అందుబాటులో కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ మొత్తం వేగవంతంగా ముందస్తుగానే మొత్తం ఒక ప్రణాళికబద్ధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. ఎప్పుడైనా రావచ్చు ఎన్నికలు కాబట్టి ముందస్తుగా అధికారుల్ని మొత్తం సమన్వయం చేసినటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో మొత్తం ఓటర్ లిస్టు కావచ్చు, రిజర్వేషన్ల అంశం ఇలాంటి అన్నీ ఉందా మొత్తం పరిగణలోకి తీసుకొని ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు. మొత్తం 3 రోజులుగా అయితే దీనికి సంబంధించినటువంటి అంశం అయితే ఉంటుంది. నామినేషన్లు అనంతరం 31కి పూర్తవుతుంది. ఒక స్క్రూటినీ అయిపోయిన తర్వాత 3వ తారీఖు మొత్తం నామినేషన్ల ఉపసంహరణ ఇవన్నీ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత 11వ తారీఖు అయితే మొత్తానికి ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ మొత్తం నిజామాబాద్ సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కావచ్చు, ఇక్కడ జిల్లాకు సంబంధించి ఆర్మూర్ కావచ్చు, బోధన్ కావచ్చు, భీమ్గల్ సంబంధించినటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకవైపు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూస్తే కామారెడ్డితో పాటు బాన్స్వాడ, ఎల్లారెడ్డి, నూతనంగా మున్సిపాలిటీగా మారినటువంటి బిచ్కుంద ఇవన్నీ కూడా ఎన్నికలకు సిద్ధమయ్యారు. కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ కౌన్సిలర్లు కావచ్చు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ముందడుగు వేసినటువంటి సిచ్యువేషన్. 3 రోజుల్లో పెద్ద మొత్తంలో శుక్రవారం చివరి రోజు కావడంతో అక్కడ ఆ రోజు పెద్ద మొత్తంలో నామినేషన్లు వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.